మా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు కావచ్చు, మా పార్టీకి సంబంధించినటువంటి యువ నాయకుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి కావచ్చు, చాలా సందర్భాల్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్స్తో కూడా కలిసి మా ప్రభుత్వం పనిచేస్తుంది అని క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? వాలంటీర్ వ్యవస్థను తిట్టలేదు, వాలంటీర్లు పర్సనల్గా తిట్టలేదు, కొంతమంది వాలంటీర్ల యొక్క విషయాలను ప్రస్తావించారు. దాన్ని పదే పదే వాలంటీర్లను ఏదో శత్రువులుగా మరి పవన్ కళ్యాణ్ గారు చూసినట్టు, వాళ్ళ ద్వారా పవన్ కళ్యాణ్ గారి పైన బురద చల్లేటువంటి కార్యక్రమాన్ని చేశారు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కూడా 2-3 సందర్భాల్లో కూడా మాట్లాడారు. వాలంటీర్లు మొత్తం నేను మాట్లాడలేదు, వాలంటీర్ల వ్యవస్థను నేను మాట్లాడలేదు, కొంతమంది వాలంటీర్లు ఉదాహరణకు ఈ రకంగా చేశారు అనేటువంటి చెప్పే ప్రయత్నం చేశారు. దాన్ని మరి ఒక వ్యవస్థకు ముడిపెట్టేటువంటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అంటే వాలంటీర్లు లేదు అనేసారని చెప్పి వాలంటీర్లందరూ కలిసి పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మను కాల్చేస్తే జనసేన కార్యకర్తలంతా కూడా వాలంటీర్లకు వ్యతిరేకంగా మాట్లాడి చేస్తే రెండు సపరేట్గా డివిజన్ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో చేసినారనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా చీప్ రాజకీయాలు, చీప్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారంటే ఇంతకంటే ఉదాహరణ లేవు. ఈరోజు పత్రికల్లో చూశారు మీరు, మొత్తం కూడా వాళ్ళ కుటుంబ వ్యవహారం అంతా కూడా ఈరోజు మొత్తం ఆంధ్రజ్యోతిలో చదివితే క్లియర్ కట్గా వాళ్ళ చిన్నాయన హత్యకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ, వాళ్ళ సొంత సోదరి ఏం మాట్లాడిందో అవన్నీ కూడా క్లియర్ కట్గా ఈరోజు మనకు అర్థం పట్టినట్టు పత్రికలు రాస్తా ఉన్నాయి. అంటే ఆయన వ్యవహారం, ఆయన ఏ రకంగా ఉంటాడు అనడానికి అదొక్కటి చాలు. అంటే ఏదో రకంగా ఎదుటోడి పైన బట్టగాల్చి మొగానేసి మనం పాపం గడుపుకునేటువంటి కార్యక్రమం చేస్తాడనడానికి ఇంతకంటే ఉదాహరణ లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ను అభిమానించే వాళ్ళే ఎక్కువ మంది వాలంటీర్స్ ఉన్నారు. వాలంటీర్స్లో మొత్తం యువకులందరూ కూడా చాలా మంది పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేటువంటి అభిమానులు చాలా మంది వాలంటీర్స్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళ తప్పుడు ప్రచారాన్ని ఎవరు నమ్మవలసిన పని లేదు. వాలంటీర్ వ్యవస్థకు అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ వ్యతిరేకం కాదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కలిసి వాళ్ళని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి కలిసి పనిచేసేటువంటి కార్యక్రమం తీసుకోబోతున్నామని తెలియజేసుకున్నాం.